రెండవది వ్యసనాన్ని వదిలిపెట్టాలి. వ్యసనాలు ఉండకూడదు. వ్యసన త్యాజ్యం. వ్యసనాలంటే రకరకాల అలవాట్లు ఉంటాయి మనిషికి. మనం వ్యసనం అంటే ఏమనుకుంటే ధూమపానం చేయడం, మద్యపానం చేయడం ఇవే అనుకుంటాం. ఇవి కాకుండా రకరకాల వ్యసనాలు ఉంటాయి. కొంతమంది స్త్రీ వ్యసనం ఉంటుంది, కొంతమంది జూదం వ్యసనం ఉంటుంది, కొంతమంది పొద్దున లేకపోవడం కూడా వ్యసనం ఉంటుంది, కొంతమంది రాత్రి పడుకోకపోవడం వ్యసనం ఉంటుంది. వ్యసనం అంటే దుఃఖం అని అర్థం అండి. ఇవన్నీ శరీరానికి బాధ కలిగిస్తాయి, దుఃఖం కలిగిస్తాయి. సమయాన్ని ఖచ్చితంగా పాటించి మన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ సమయానికి భోజనం చేయడం, సమయానికి స్నానం చేయడం, సమయానికి మనం దైవధ్యానం చేసుకోవడం, సమయానికి మనస్సును సంతోషంగా ఉండేట్టుగా చేసుకోవడం. టెన్షన్లు వస్తాయి, రావని కాదు. జీవితంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, విపరీతమైన ఇబ్బందులు వస్తాయి ఒక్కొక్కసారి. అప్పుడు మనసు దైవధ్యానంలో ఉంటే కనుక కొంత నిగ్రహించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎలాంటి వ్యసనాన్ని నీకు దగ్గర రానివ్వకు, ఎలాంటి అలవాటుని దగ్గర రానివ్వకు. కొంతమంది నాకేం అలవాటు లేదని నేను టీ కాఫీలు కూడా తాగని అంటారు, కానీ ఒక ప్యాకెట్ మాత్రం కొనుక్కొని చిప్పేసి నోట్లో వేసుకొని నవ్వుకుంటూ పోతుంటారు. అది అలవాటైపోయింది. అది లేకుండా అది బండి నడపలేడు, కారు నడపలేడు, సైకిల్ మీద తొక్కలేడు. ఇలాంటి అలవాట్లు వస్తాయి కొంతమందికి. ఎందుకు వస్తాయి అర్థం కాదు. వారిని చూసి మొదట కొంచెం వేసుకుంటారు, చూస్తారు, రుచి చూస్తారు, అది నెమ్మదిగా అలవాటుగా మారిపోతుంది. ఆ ఒక్కప్పటి లేకుండా కనుక ఏ పని నాడు. మా హెడ్ మాస్టర్ ఉండేవాడు మేము చదువుకునే రోజులు స్కూల్లో, సుందరరావు అని. ఆయన సిగరెట్ తాగుకుంటే అసలు పాఠం చెప్పలేడు. అలా అలవాటు చేసుకున్నాడు. క్లాస్కి వచ్చే ముందు బయట సిగరెట్ తాగి వచ్చి క్లాసులో తాగేవాడు కాదు. దమ్ము కొట్టేసి క్లాసులోకి వచ్చేసి అప్పుడు పాఠం చెప్పేవాడు. మేము దొంగతనంగా చూసేవాళ్ళం, ఈసారి ఏం చేస్తున్నాడు చాటుకి వెళ్ళి అని. పిల్లలు కదా ఆతృత ఉంటుంది. ఆయన సిగరెట్ తాగుతున్నాడు, మళ్ళీ సిగరెట్ తాగుతుందని చెప్పేవాడు. ఆచరించకుండా చెప్తే పిల్లలు వినరు. ఇది గురువులకు తెలియాలి మొట్టమొదట. అందుకే రామకృష్ణ పరమహంస అన్నాడు కదా, బెల్లం తినే పిల్లవాడిని పట్టుకొస్తే తల్లి, అమ్మ అయ్యా మావాడు ఎప్పటికీ బెల్లమే తింటున్నాడు, ఏం చేయమంటారు, ఈ అలవాటు మారటం లేదు, అది లేకుండా అసలు ఉండటం లేదు అని చెప్పేసి అంటే ఒక వారం రోజుల తర్వాత రమ్మన్నాడు. బెల్లం ఆయన చెప్తే వింటాడని చెప్పి తీసుకొచ్చాడు. మహానుభావుడు కదా రామకృష్ణ పరమహంస అంటే, ఈ గొప్పవాడు కదా, మా వాడిని బెల్లం మానవని చెప్పండి అని చెప్పాడు. మానవని చెప్తే మానేస్తాడు. రామకృష్ణ పరమహంస అతనికి కూడా గురి ఉంది, అలా అని తీసుకొచ్చింది. ఒక వారం రోజుల తర్వాత రామ్మ అన్నాడట. వెళ్ళిపోయింది. వారం రోజులు గడిచిన తర్వాత మళ్ళీ పిల్లవాడిని తీసుకొచ్చేసి ఏమండి మీరు చెప్తాను చెప్పండి అంటే, ఆయన బెల్లం మానేయి అన్నాడు. ఏంటండి ఈ మాట అప్పుడు చెప్పొచ్చు కదా, బెల్లం మానేయి అనే మాట ఇప్పుడు చెప్పడానికంటే ముందు నేను వారం క్రితం వచ్చాను కదా, అప్పుడు చెప్తే అయిపోతుంది కదా అన్నాడు. అమ్మ నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, నేను కూడా సాటుగా బెల్లం తింటూ ఉంటాను, ఎప్పుడే గుర్తొస్తే అప్పుడు ఆ డబ్బాలను తీసుకొని నోట్లో వేసుకుంటున్నాను. నేను మానగలిగితే అతనికి చెప్పాలి, నేను మానకుండా అతనికి చెప్పకూడదు, ఆచరణ చేయకుండా ఏది బోధించకూడదు. కాబట్టి నేను ఆచరించి నేను మానగలిగాను. కాబట్టి ఇంత పెద్దవాడిని నేను మానినప్పుడు పిల్లవాడు మానలేడా, ఏమయ్యా మానలేవా అంటే తప్పకుండా మానేస్తాను అన్నాడు. అతని మీద ప్రభావం చూపించింది ఆ మాట. అందుకోసం పెద్దవాళ్ళు అలవాట్లు మానకుండా పిల్లవాళ్ళకి చెప్తే మానరు. మనకి ఏ దురలవాటు లేకుండా ఉంటే పిల్లవాడు కూడా దురలవాటు లేకుండా ఉంటాడు. మధ్యలో స్నేహితులలో వచ్చిందనుకోండి, అది మాన్పించగలిగే వాళ్ళు గురువులు ఉంటారు, లేదంటే అతని స్నేహితులే మార్పించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇలాంటివి జరుగుతాయి జీవితంలో, ఏం చేయలేము. తల్లిదండ్రులు అయితే వీళ్ళంత వరకు పిల్లలను సక్రమంగా పెంచాలి, మన బాధ్యత మనం చేస్తాం. అందుకే వ్యసనత్యాజ్యం చేయమంది, వ్యసనాలు వదిలిపెట్టేసేయమంది. తర్వాత రాజైన తర్వాత రాజ్యరహస్యాలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. రాజుగారు పొరపాటున కూడా ఎక్కడ మాట్లాడకూడదు. పాలకుడు ఇది ఉంది అది ఉంది అని దాంట్లోని విషయాలు బయట చెప్పకూడదు. రాజరహస్యాలు కనుక బయట తెలిస్తే, అవి శత్రువుల దాకా వెళ్తే రాజ్యానికి ఇబ్బంది వస్తుంది. అందుకోసం రాజ్యంలో జరిగే కొన్ని రహస్యాలను బయట చెప్పకూడదు. ఊరికే పైకి చెప్పే మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, అది వేరు. రాజ్యంలో మనకు తెలియకుండా ఉండే విషయాలు చాలా ఉంటాయి, వాటిని బయట చెప్పకూడదు నాయన అని చెప్పింది. ఇంకొకటి ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మంత్రులు ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు కదా మంత్రులు, అమాత్యులు. ఈ అమాత్యుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. స్నేహంగా మంచిగా మీకు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడుతూ శత్రుభావం కలిగి ఉంటారు. నిజమైనటువంటి మంత్రులు కొంతమంది ఉంటారు, మిత్రుల్లాగా ఉంటారు. వీళ్ళు మిత్రులాగా కనిపిస్తారు, వాళ్ళు మిత్రులాగా కనిపిస్తారు. కానీ మిత్ర శత్రు భావన కలిగిన వాళ్ళు ఎవరో గమనించాలి. ఆ శత్రుపక్షీయులు మిత్రపక్షీయులు ఉంటారు. ఇప్పుడు అంటున్నారు కదా కోవట్లు ఉన్నారని, గత ప్రభుత్వానికి కోవట్లు ఉన్నారు, మేము ఒకళ్ళిద్దరిని పట్టేసాం తీసేసామని చెప్తున్నారు. ఆ కోవట్ అంటే అదే అనమాట. వాళ్ళు ఇక్కడ ఉండి శత్రుపక్షానికి సహాయం చేస్తుంటారు.
అలాగే రాజ్యంలో ఉన్నవాళ్ళు అధికారులు ఆ రాజ్యపాలనలో ఉన్న లొసుగులన్నీ కూడా వీళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, ఎక్కడ పట్టుకుంటే వీళ్ళు దొరుకుతారు అని చెప్పేసి ఈ రహస్యాలన్నీ చేరవేస్తుంటారు. అలా చేరవేసేవాళ్ళు శత్రుపక్షం వాళ్ళు. అలా కాకుండా నిష్పాక్షికంగా వాళ్ళకి సహాయం చేస్తూ అధికారులు తమ డ్యూటీ తాము నిర్వహించేవాళ్ళు మిత్రపక్షం వాళ్ళు. వీళ్ళని బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడు గమనిస్తూ ఉండు. చెప్పలేము ఏ వ్యక్తి ఎప్పుడు మారుతాడో చెప్పలేం కదా. అధికారి ఒకటి డబ్బా ఆశ చూపుతాడు, ఇక్కడ ఉన్న రహస్యం బయట చెప్పేస్తాడు. ఇలాంటి జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. సరే వాళ్ళు పట్టుకున్నప్పుడు దొరుకుతారు, శిక్ష వేస్తారు, అది వేరే విషయం. రాజు అయిన తర్వాత మిత్ర ఆప్త బంధు వర్గాలలో మిత్రవర్గం, ఆప్తవర్గం దగ్గర ఫ్రెండ్స్, స్నేహితులు, ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళు, బంధువర్గం వీళ్ళని ఎప్పుడు పూర్తిగా నమ్మద్దు. నమ్మినట్టు ఉండాలి కానీ నమ్మకూడదు. ఇది రాజు చేయాల్సిన లక్షణం, పాలకుడి లక్షణం. మన స్నేహితులను వస్తాడు, వాడి వల్ల మనకేదో కీడు జరుగుతుంది లోపల చెప్పలేం అని పూర్తిగా నమ్మేసామనుకోండి, వాడికి ఇంకేదో లాభాలు పొందుతాడు బయట. దాంతో రాజుకు చెడ్డ పేరు వస్తుంది. అలాగే మిత్రులైనా ఆప్తులైనా బంధువులైనా సరే వాళ్ళను నమ్మకూడదు అని స్పష్టంగా చెప్పాడు. కానీ అవసరం వస్తే శత్రువునైనా నమ్మాలి. అవసరాన్ని బట్టి వాళ్ళకి అవసరం ఉందనుకో రాజుగారికి, నమ్మకుండా తప్పదు. ఆ శత్రువుని నమ్మితే పని అవుతుంది, లేకపోతే కాదు. అప్పుడు శత్రువునైనా సరే నమ్మాల్సిందే. ఇది జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి రాజధర్మం అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. తర్వాత ఎప్పుడూ కూడా రాజు కామపరవశుడు కాకూడదు, కామదృష్టి అతను కలగొడి ఉండకూడదు. మళ్ళీ చెప్తుంది ఆ మాట. ఈ కామం ఒకటి అంటే కోరిక. ఇక్కడ కామం అంటే కోరికలు ఎక్కువగా ఉండకూడదు. అక్కడ కామం వేరు, స్త్రీ కామం వేరు. ఇది కామం అంటే కోరిక. కామక్రోధాదులు ఉండకూడదు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉంటాయి, ప్రతి వ్యక్తిలో ఉంటాయి, లేనివాడు ఉండడండి. వాటిని నిగ్రహించుకోమని చెప్తారు. ఆయనకు అదే చెప్తుంది. నీలో ఉండేటువంటి కోరికలు కానీ, నీలో ఉండే కోపం కానీ, నీలో ఉండే లోభగుణం కానీ, నీలో ఉండే మోహం కానీ, నీలో ఉండే మాత్సర్యం కానీ, ఎలాంటి గుణం ఉన్నా కూడా అవి శత్రువులు మనకు. వాటిని అరిషడ్ వర్గాలు అంటారు. వాటిని మాత్రం జాగ్రత్తగా బయటికి రాకుండా చూసుకో. అవి కనుక బయటకు వస్తే నువ్వు చెడిపోతావు, అయిపోతుంది. కామంతో పాండురాజు నశించాడు. కోరికతో పాండురాగం వచ్చేసి పోయాడు కదా, అసలు మనిషే పోయాడు. అలాగే క్రోధంతో అనుహ్లాదుడు అనే రాజు ఉండేవాడు. ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు హిరణ్యకశిపుని పుత్రుడు. ఆయన రాజ్యపాలన చేశాడు. అతని పుత్రుడిని కోల్పోయాడు. విపరీతమైన కోపంతో చివరి కొడుకుని చంపేస్తున్నాడు. అలాగే భయంతో పురూరవుడు, వాడు నశించాడు. ఈ రాజుల చరిత్రలు ఉన్నాయి, మనకు ఒక్కొక్కటి చెప్పుకోవడం కుదరదు కాబట్టి పేర్లు చెప్తున్నాను అంతే. మదంతో వేణుడనే రాజు ఉండేవాడు. అతన్ని మర్దిస్తారు, ఎడవ చేయి మర్దించడం, కుడి చేయి మర్దించడం ఇవన్నీ చేస్తారు. చివరికి బ్రాహ్మణి చంపేస్తారు ఆయన వేణుడిని. వాడు రాజు, కానీ విపరీతమైన అహంకారం ఉండేది. దానివల్ల వాడు నశించాడు. గర్వంతో అనాయుషుని పుత్రుడు, అనాయుషుడని ఓ రాజు ఉన్నాడు, వాని కొడుకు కూడా విపరీతం గర్వం చచ్చిపోయాడు. అతి సంతోషం కూడా మనకి రాదు. పురంజేయుడు అనేవాడు హర్షవశుడై నశించాడు. అతి హర్షం మనకి రాదు, అతి సంతోషం కూడా మంచిది కాదు. కాబట్టి నువ్వు మరుత్తరాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చరిత్ర ఉంది దీంట్లో, మనకు తర్వాత చెప్పుకుందాం. ఆయన కామాదులను జయించి లోకాన్నే జయించగలిగాడు. కాబట్టి రాజు అంటే మరుత్తరాజులాగా ఉండాలి అని చెప్పేసి ఆమె రాజధర్మాలన్నీ బోధించి ఇంకా ఆ పిల్లవాడు అడుగుతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఒకరోజే అడగడం లేదు, ఇవన్నీ కూడా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అడుగుతూ పెరుగుతున్నాడు పిల్లవాడు. మదాలసను అడిగాడు, రాజు ప్రవర్తన ఎలా ఉండాలి? ఇవన్నీ రాజు అలవర్చుకోవాల్సిన లక్షణాలు. బిహేవియర్ ఎట్లా ఉండాలి, ప్రవర్తన ఎట్లా ఉండాలి, రాజు ఎలా ప్రవర్తిస్తే ఉత్తమ ప్రవర్తకుడుగా, ఉత్తమ వ్యక్తిగా గణించబడతాడు అని చెప్పి ప్రశ్న వేశాడు. నాయన, కాకితో పోల్చి చెప్తుంది. కాకిలా అలసత్వం లేక సావధాన చిత్తంతో ఉండాలి. కాకికి అలసత్వం ఉండదు, ఎంతసేపు అయినా ఎగురుతూనే ఉంటుంది. అలాగే దాని దృష్టి ఎక్కడ ఏది కావాలో ఆహార పదార్థం పైన ఉన్నా కూడా దాన్ని చూసి దాని కిందికి వచ్చేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది, తప్పకుండా అంటుకొని వెళ్ళిపోతుంది. అది సావధాన చిత్తం అంటే కాన్సన్ట్రేషన్. రాజుగారికి కూడా ఆ కాన్సన్ట్రేషన్, ఆ శ్రద్ధ, తర్వాత ఈ అలసత్వం లేకపోవడం, అలసిపోవడం అనేది లేకపోవడం ఉంటుంది. అందుకే అన్ని పక్షుల్లోకెల్లా కాకి ఎక్కువ కాలం జీవిస్తుంది.
అది 1000 సంవత్సరాలు బతుకుతుంది అంటారు. కాకి చిరకాలమున్న ఏ కార్యమగును అని చెప్పేసి ఒక ఆయన రాశారు పద్యాల్లో, మన వేమన గారు రాశారు. కాబట్టి చాలా కాలం బతికేటువంటి ప్రాణి ఏదయ్యా అంటే కాకి. ఆ కాకి ఉండే ఉత్తమ లక్షణాలు 2 చెప్పింది. ఒకటి అలసత్వం లేకపోవడం, రెండవది సావధాన చిత్తం ఉండడం, కాన్సన్ట్రేషన్. అది ముఖ్యమండి. ఏ పని చేస్తున్నామో దాని మీద మనసు ఉండాలి. ఏదో చేస్తున్న డ్యూటీకి వచ్చాం వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అంటే దాంట్లో విజయం సాధించలేడు వ్యక్తి. రెండవది కోకిలల సంచయశీలత్వం కలిగి ఉండాలి అని చెప్పింది. కోకిల చిగుర్లు సేకరించుకొని ఆ మావి చిగుర్లు ఆ చిగుర్లు తింటుండదు. ఆ చిగుర్లు నెమ్మదిగా సేకరించుకొని ఆహారంగా ఒక చోట పెట్టుకొని అప్పుడప్పుడు తింటుందట. ఎప్పటికీ దొరకవు కదా చిగుర్లు. అందుకోసం వాటిని సంచయం కూడబెట్టుకొని నెమ్మదిగా హాయిగా తిని చక్కటి పాటలు పాడుతుంది. తాను చక్కగా ఉండాలని చెప్పేసి అంటే కొంత కూడబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తనకు తాను సమర్థుడిగా ఉండాలంటే కోకిల్లా ఉండాలి. మూడవది చీమల సంగ్రహణ నేర్చుకోవాలి, సంగ్రహించాలి. సంగ్రహించడం అంటే నెమ్మదిగా సేకరించడం. సంపాదిస్తేనే కదా వచ్చేది. డబ్బు సంపాదించడం ఎక్కడ చెప్పలేదండి, ఏ పురాణాలు చెప్పారు, ఎప్పుడు చెప్పారు. సంపాదించుకోవాలి, నెమ్మదిగా సంపాదించుకొని పోగు చేసుకోవాలి. కానీ ఖర్చు పెట్టేప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది ముఖ్యమైనది. నా దగ్గర ఉంది కదా అని వృధా ఖర్చులు చేసేస్తే లేనప్పుడు ఇబ్బందులు వస్తాయి. తర్వాత రాజు సూర్యచంద్రుల్లాగా తీక్ష్ణత్వం, చల్లదనం కలిగి ఉండాలి. మంచి వాళ్ళ ఏడ చల్లదనం, దుర్మార్గుల ఏడ తీక్ష్ణత్వం, ఈ 2 ఉండాలి. అవసరం వచ్చినప్పుడు దండించాలంటే నిర్మోహమాటంగా దండించే. నువ్వు దండించడానికి వెనక ముందు ఆడితే అయ్యో పాపం అతడు బాధపడతాడు కదా అనుకుంటే వాడు తప్పు చేయకుండా ఉండడు. ఇవాళ తప్పులు చేసేవాళ్ళు పెరుగుతారు. కాబట్టి సూర్యచంద్రులా ఉండాలి నాయన అని చెప్పేసి బోధించింది. ఆ తర్వాత కుమార, నువ్వు బాగా ఎదుగుతున్నావు, ఎదిగి రాజ్యానికి వచ్చే స్థితి నీకు వస్తుంది. మీ నాన్నగారు వృద్ధులవుతున్నాడు, నేను వృద్ధనాలు అవుతున్నాను అని చెప్పేసి అని జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే చతురాశ్రమాలను దృష్టిలో పెట్టుకోవాలి అనేసి. ఏంటి చతురాశ్రమం అంటే ఏంటి చెప్పాడు. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. మొట్టమొదటిది విద్యార్థి దశ. మనిషి యొక్క ఆయుష్ 120 సంవత్సరాలు, పరిపూర్ణ ఆయుష్. మనం 108 సంవత్సరాలు బతికాడు, 103 సంవత్సరాలు బతికాడు గొప్పగా చూస్తున్నాం. అంటే అలాంటి పరిస్థితులు లేవు. మనం వాయువుని కాలుష్యం చేసుకున్నాం, నీళ్ళని కాలుష్యం చేసుకున్నాం, తినే ఆహారాలు సరైన దొరకట్లేదు, మందులు మింగుతున్నాం. రకరకాల పరిస్థితుల వల్ల ఆయుష్ నెమ్మదిగా తగ్గుతుంది. మందులు వాడటం వల్ల పెరుగుతుంది అంటున్నారు. మనిషి బతుకుతున్నాడు కానీ లోపల ఉండే శక్తి తగ్గుతుంది మనిషికి. ఆ మెడిసిన్స్ లేకుండా జీవిస్తే నిజంగా ఆరోగ్యంగా ఉన్నట్టు. కాబట్టి బ్రహ్మచర్యం ఉంది మొట్టమొదటి ఆశ్రమం. ఈ బ్రహ్మచర్యం అంటే ఏంటంటే బ్రహ్మచారిగా ఉంటావు కాబట్టి, అవివాహితుడిగా ఉంటావు కాబట్టి చక్కగా నువ్వు ఏ వృత్తిలోకి రావాలో, జీవితంలో ఏం సాధించాలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన కోసం కావలసినటువంటి జ్ఞానాన్ని అంతా సంపాదించుకోవాలి. అలాగే బ్రహ్మయందు కూడా మనసు నిలిపేటువంటి అలవాటు అక్కడ ఆ స్థితిలోనే చేసుకోవాలి. బ్రహ్మయందు అంటే దేవుడి యందు. బ్రహ్మచర్యాశ్రమం. ఆ తర్వాత గృహస్థాశ్రమం చాలా ముఖ్యమైనదని చెప్పి చాలా విశేషాలు చెప్పారు. ఈ గృహస్థాశ్రమం వల్ల ఎంతమంది జీవిస్తారు అద్భుతంగా. పితరులు, మునులు, దేవతలు, మానవులు, క్రిమికీటకాలు, పక్షులు, పశువులు, తర్వాత గృహస్థును ఆశ్రయించి వీళ్ళంతా జీవిస్తారు. కుట్టివాళ్ళు, గుడ్డివాళ్ళు, పంగు, భిక్షుక, అంధ, వీళ్ళంతా కూడా దీని మీద ఆధారపడి జీవిస్తారు. గృహస్థు మీద వాళ్ళు లేవలేరు, కదలలేరు, పాపం అడుక్కొని బతుకుతారు. అలాంటి వాళ్ళకు దానం చేయాలి, తప్పకుండా పెట్టి ఆహారం ఇవ్వాలి. ఆహారం ఇవ్వాలని చెప్పారు కానీ డబ్బులు ఇవ్వని చెప్పలేదు ఎక్కడ. అందుకోసం అప్పుడు డబ్బులకు విలువ లేదనుకోండి, ఆహారంగా ప్రాధాన్యం. ఇప్పుడేమో డబ్బులు ఇవ్వమని ఒక 10 రూపాయలు ఇవ్వమ్మా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ 10 రూపాయలు ఎందుకు, తీసుకెళ్ళి ఆ ప్యాకెట్ కొనుక్కొని తాగుతాడు. అది చూస్తున్నాం లోకంలో. అలాంటి వాళ్ళకు ఇవ్వకూడదు, పొరపాటున కూడా ఇవ్వకూడదు. తింటే ఓ పండుగ తిను, లేదంటే ఆహారం పెడతాను తినమని చెప్పాలి. అలా అలవాటు చేస్తే కనుక వాళ్ళు ఆకలి అయితేనే అడుగుతారు, లేకపోతే అడగారు. ఆకలి లేకుండా ఇంకెందుకు, ఆహారం ఎందుకు. సరే, మొత్తానికి ఈ 4 కూడా చేయాలంటే మానవుడు ఎవరైనా సరే గృహస్థాశ్రమంలో 4 కారాలు చేయాలన్నాడు. ఈ 4 కారాలు ఏంటంటే స్వాహాకారం, దేవతల కోసం చేసేది, స్వాహ అని హోమం చేస్తారు. స్వధాకారం, పితృదేవతల కోసం చేసేది, శ్రాద్ధాలు అప్పుడు చేస్తుంటారు. తర్వాత వషట్కారం, ఇది మునుల కోసం చేసేది.
నాలుగవది హంతకారం. ఇది మానవుల కోసం చేసేది. ఇది అతిథి సత్కారం లాంటిది. కాబట్టి ఇలా గృహస్థ ధర్మాలను పాటించిన ఆయన వృద్ధుని అయిన తర్వాత మాత్రం తప్పకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి, వన్యప్రాణులు కాపాడడానికి నీ చేతన ఎంత సహాయం చేస్తూ ప్రశాంతంగా జీవించు భగవంతుని మీద మనసు పెట్టి అని. సన్యాసం పుచ్చుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు. మానసిక సన్యాసం విశేషమైంది. కాషాయ గుడ్డలు కట్టుకుంటే మాత్రం సన్యాసులు కాదు. మనస్సు చేత బంధాలన్నీ వదిలేసుకోవాలి. అది మానసిక సన్యాసం. ఇది కొంచెం ఇబ్బందికరమైందని చెప్పేసి చెప్పింది. సరే, మొత్తానికి ఇదంతా బోధలనే జరిగినాయి.